హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ మాధవ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే రీసెంట్గా 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ అంత ఐడియా లేదు కరెక్ట్గా. 1 మంత్ నుండి 1 మంత్ 15 days అయి ఉంటుంది, లేదా 2 months అయి ఉంటుంది. ఒక టాటా టిగోర్ పెట్టాను, టాప్ ఎండ్ ఎగ్జిట్ ప్లస్ బ్లూ కలర్, ఆటో గేరు. రీడింగు 77,000 తిరిగింది. ఒక కస్టమర్ వచ్చిండు, చూసుకున్నాడు, ట్రయల్ కొట్టుకున్నాడు, అంతా అయిపోయింది. మళ్ళీ నచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. అడ్వాన్స్ కొట్టలేదు, ఏం కొట్టలేదు. మళ్ళీ ఒక 1 week ఏమో 1 week 10 daysలో మళ్ళీ వచ్చాడు. ఫస్ట్ కస్టమర్ ఫ్యామిలీని తీసుకొని కర్ణాటకకు వచ్చారట. వస్తే మళ్ళీ వచ్చాడు, వచ్చి ట్రయల్ కొట్టుకొని ఫ్యామిలీకి చూపించుకొని వెళ్ళిపోయారు. అదంతా అయిపోయింది. మళ్ళీ రోజు వచ్చి రేట్ మాట్లాడుకున్నాడు. కస్టమర్ టు కస్టమర్ కూర్చోబెట్టి మాట్లాడిపించాక 3,95,000 డీల్ అయింది. 3,95,000 డీల్ అయిపోయింది. అన్న, నేను లోన్కి వెళ్తాను, కొంచెం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయండి అంటే, నేను అన్న మీరు అడ్వాన్స్ కొట్టండి, లోన్ చేయనీడన్నా, అడ్వాన్స్ కొట్టురంటే ఆయన ఏమన్నాడు, అన్న 10 సార్లు నేను మాట్లాడడానికి ఇష్టం ఉండదు, నాకు నచ్చదు అట్లా, నేను లోన్ చేసుకుంటాను, డైరెక్ట్ కస్టమర్కు పేమెంట్ కొడతాను, మీ కమిషన్ మీకు ఇస్తాను, ఒకసారి కమిషన్ ఇచ్చి ఒకసారి అడ్వాన్స్ కొట్టి అలా చేయలేను, నేను డైరెక్ట్ క్యాష్ తోటే వస్తాను, తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు కస్టమర్. అన్న తర్వాత కస్టమర్కి ఓనర్తో చెప్పి పేపర్స్ ఇప్పించాను, ఆర్సీ కార్డు ఇప్పించాను. ఇంకా ఆయన డీటెయిల్స్, ఇన్సూరెన్స్ అవన్నీ ఉంటాయి కదా, కొన్ని పేపర్స్ ఇప్పించాను. ఆర్సీ ఇప్పిస్తే ఆయన ఫస్ట్ బండి సివిల్ చెక్ చేసుకున్నాడట. ఆయన సివిల్ చెక్ చేసుకున్నాడు, బండి నచ్చింది, డాక్యుమెంట్స్ పెట్టాం, ఆర్సీ కార్డ్ అవి. ఆయన లోనుకు చెప్పుకున్నాడట, లోన్ మనం చేయించలేదు, మనకు అది అవసరం లేదని ముందే చెప్తే ఆయననే ఒకరిని అరేంజ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే, ఆయననే అరేంజ్ చేసుకొని మనిషిని పంపించాడు. లోన్ ఏజెంట్ ఉంటారు కదా, ఏజెంట్ను పంపిస్తే కార్ చూపెట్టాము అతనికి, అన్ని ఫోటోలు తీసుకున్నాడు, అంతా అయిపోయింది. వెళ్ళాడు. 3,30,000 ఇస్తాం, ఇది అంతకన్నా ఎక్కువ రాదు, 19 రిజిస్ట్రేషన్, 19 మోడల్, 20 రిజిస్ట్రేషన్ అన్నారు. అంతకు ఎక్కువ రాదు అన్నాడు. 3,30,000 ఆయనకు లోన్ వస్తుంది అన్నాడు. లోను క్రెడిట్ అయిపోయిందంట. ఆయన ఫోన్ చేసి నాకు చెప్పాక ఏం జరిగింది, 3,00,000 మళ్ళీ ఏమంటాడు, అన్న మిగతా 70,000 చేంజ్ ఉంటాయి కదా, 70,000 చేంజ్ నేను ఆపుతాను, ఒక 1 month తర్వాత ఇస్తాను, బండి తీసుకెళ్తానంటే
అన్న అట్లా కస్టమర్ ఒప్పుకోడు, అది కాదని పని. నువ్వు ఏదన్నా తీసుకుపోయి గుద్దుతే ఎట్లా, ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఎట్లా అన్నా, ఏదన్నా ఇబ్బంది అయితే నేను లోపలికి పోతా, నువ్వు లోపలికి పోతావు, ఆ కస్టమరు ముగ్గురికి ఇబ్బంది అవుతుంది. నీకు ఇప్పించినందుకు నన్ను ఇబ్బంది పెడతాడు, ఆయన నన్ను ముందటెత్తాడు. లే చేసినందుకు నువ్వు ఇబ్బంది పడతావు, కేసులు అవన్నీ ఇబ్బందులు అయితే లోపట్టుకోతారు. నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలన్నా? నువ్వు ఫుల్ పేమెంట్ 70,000 80,000 ఉన్నాయి కదా ఇప్పుడు, మిగతాయి అవి కట్టి బండి తీసుకుపోవన్నా. ఇక 10 సార్లు మాట్లాడలేము. ఈ డిస్కషన్ 4 రోజుల నుండి నేను ఆయనతోటి మాటలు, ఆయన కొంచెం కోపంగా ఉన్నట్టు నా మీద. పోనీ అన్న తీసుకుపోరంటే ఆయన, నీదేనా బండి, నాకొద్దు, నీ గిట్లా మాట్లాడితే నువ్వేం బిజినెస్ చేస్తావు, అది అని ఏదో ఆయన కోపంలో అనేసిండు 2 మాటలు. అన్న తర్వాత ఆయన కోపంలో ఉన్నాడు. కోపంలో ఉండి ఏదో పోనీలే ప్రెస్టేషన్లు ఉండవచ్చు అని సప్లై కూకున్న తర్వాత వేరే ఆయనకు నాకు తెలిసిన విషయం ఏంటంటే, తర్వాత ఆయనకి ఎవరో రిఫర్ చేసారు. అంటే ఇక్కడ బండి ఉంది పోయి చూసుకోమని చెప్పారు. ఆయన వచ్చిండు. ఎవరైతే మనల్ని ఇక్కడ బండి ఉందని చెప్పారో ఆయన కాంటాక్ట్కి వచ్చిండు. ఆయన కాంటాక్ట్కి వచ్చిన తర్వాత అన్న ఇట్లా సంగతి నాకు కొద్దిగా, నేను అక్కడనే లోకల్గా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను డాక్యుమెంట్స్ ఇస్తాను అది అని ఆయన చెప్పాడు. లేదన్న, రీసెంట్గా నేను ఒక బండి అమ్మాను. అది బండి అమ్మానంటే కస్టమర్ వెహికలే, కస్టమరు ఫ్రెండే తీసుకెళ్ళిండు. అది యాక్సిడెంట్ అయింది, ఇబ్బంది పడ్డాడు కస్టమర్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఊరుకున్నాడు, కానీ నా కస్టమర్గా అయితే నేను ఇబ్బంది పడిపోతున్నా. లేదన్నా, ఒకసారి జరిగిన తర్వాత నేను మీకు ఇస్తే ఏదన్నా రేపు రోడ్ మీద 100 జరుగుతుంటాయి, అట్లా జరిగితే నేను ఇబ్బంది పడతాను అని చెప్పాను. అవును అదేదా అని చెప్పాడు ఆయన. మళ్ళీ తర్వాత ఆయన వద్దనుకున్నాడట, అదంతా అయిపోయింది. వద్దనుకున్నాడు అన్నాడు. సరే అన్న, వదిలేయండి, నేను ఆయనదే తప్పు, ఆయన మీ టైం వేస్ట్ చేసిండు, ఆయన ఏదో మాట వదిలేయవచ్చు కోపంలో కానీ బాధలో కానీ. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, అందుకే మీతోటి మాట్లాడలేదు కావచ్చు కరెక్ట్గా అని అన్నాడు. ఆయన తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పాడు కస్టమర్. చెప్పిన తర్వాత ఓకే వదిలేసాం. ఇంకో ఇన్సిడెంట్, నాకు హోండాయ్ వెన్యూ కావాలని ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చి నా దగ్గర లేదు అసలు, నేను ఒక 4 వర్క్ చేసుకున్నట్టు ఆయనకి ఇచ్చాను. ఇక అన్న మీరు చూసుకోండి ఏది ఉన్నా కానీ అని చెప్పేసి, ఆయన కూడా 2-3 పనులు చూపెట్టాడు, అదంతా చేశాడంట. చేసిన తర్వాత లాస్ట్కు తిరిగారు. ఆయనకి లాస్ట్ వచ్చి లాస్ట్కి ఏమన్నారంటే, అన్న మేము కొత్త బండి కొనుక్కుంటాం,
అనుకుంటున్నామన్నా, ఇక నేను కొనుక్కోను అన్నారట. అన్న మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే రాకుర్రి మా సొంటోళ్ళ దగ్గరికి. ఈయనకైనా గట్నే జరిగింది. నేను ఒకరిని చెప్పినందుకు ఆయన నన్ను ఏందన్నా ఇది కరెక్టేనా పద్ధతేనా అని ఆయన కోపానికి వచ్చిండు. మేమేం పని లేకుండా లేమన్నా, పని ఉండే పని చేస్తున్నాం. మీది ఎట్లా పనో మాది కూడా అదే పని. కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇద్దరు నన్ను ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఒక మాట మార్కెట్లో ఉన్నా కాబట్టి కస్టమర్లు చెప్పిన వాళ్ళు ఓ మాట అంటారు, నా టైం వేస్ట్ చేసావు మాకు అని అన్నారు. ఇద్దరు వ్యక్తులు ఇలా జరిగింది నా ఎక్స్పీరియన్సు. అందుకే అన్న మీకు ఒక్కటే చెప్పేది, ఇంట్రెస్ట్ ఉంటేనే రారి, కొంటామనుకుంటేనే రారి. టైంపాస్ కాల్స్ చేయకూడదని వీడియోలలో కూడా చెప్తా. నేను ఎందుకు చెప్తా, టైంపాస్ కాల్స్ అసలు వేయకూడదు. మీరు ఇట్లా చేసుడు వల్ల అవసరం ఉన్న వాళ్ళకు కూడా మా కాల్ కలవది. మీరు ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసుడు చేయడం వల్ల అవసరం ఉన్నోళ్ళు మిస్ అయిపోతారు. మాకు బిజినెస్ అయ్యేది కాదు. కొంచెం అర్థం చేసుకోండి, టైంపాస్ చేయకూర్రి. ఇటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేయకూరన్నా. జెన్యున్గా బండి తీసుకుంటామన్న వాళ్ళే ఫోన్ చేయర్రి, మాట్లాడదాం, డీలోకే చేద్దాం. కానీ టైంపాస్ చేసేటోళ్ళు మీ సివిల్ అయినా మీ పరిస్థితి అయినా ఫస్ట్ చెక్ చేసుకోర్రి. ఫస్ట్ మనం ఇప్పుడు కొంటామా అని ఫిక్స్ అయిన తర్వాత, నేనే కాదన్నా నా సొంటోళ్ళు ఇంకా బొచ్చడు మంది ఉన్నారు నా సొంటోళ్ళు. నేనేం ఇళ్ళతో తురుము కాను కాదన్నా. ఎవరి టైం అయినా వేస్ట్ చేయకూర్రి. ఆశపడతాం కానీ పైసల కోసమే కదా పనిచేసేది. పైసలు వస్తేనే కదా పనిచేసేది. ఎవరిదైనా టైం వాల్యుబుల్ అన్న. టైంపాస్ కాల్ చేయకూర్రి, మనసు వాళ్ళని ఇబ్బంది పెట్టకూర్రి ప్లీజ్. రైట్ అన్న. మీకు ఏమన్నా కార్లు కావాలన్నా, మీ కార్లు ఏమన్నా సేలింగ్ ఉన్నా పెట్టండి, మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం. డీలోకి అయితే 10,000 కమిషన్ ఉంటుంది. బాయ్ అన్న, బాయ్.